ఆయన ప్రజల కోసం చేసే ఇది, ప్రజల కోసం తిరగడం, వచ్చిన అమౌంట్ అంతా అటు సైడ్ పెట్టడం. రీసెంట్గా ఏ మూవీ చూసారు? పవన్ కళ్యాణ్ అన్ని చూసా, బ్రో చూసా. రీసెంట్గా చూసింది వచ్చేసి సలార్ చూసా. మనం తెలంగాణ భయ్యా. నెక్స్ట్ సీఎం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర? పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ అయితే మాత్రం ఖచ్చితంగా యూత్ లో ఒక డైనమిక్ చేంజ్ అయితే తీసుకొస్తాడు డెఫినెట్లీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ సిద్ధాంతం వచ్చేసి ఎవరైతే ఖాళీ యూత్ ఉన్నారో వాళ్ళకి 10 lakhs ఇచ్చి ఎంప్లాయ్మెంట్ చేసుకోమని కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని ఇస్తున్నాడు. సో అది చాలా గొప్ప ఆశయం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అంతగానో ఆలోచించలేదు. బట్ ఇతను ఆలోచించి ఎవరైతే ఖాళీగా ఉన్న యూత్ ఉన్నారో వాళ్ళకి పర్ హెడ్ 10 lakhs ఇచ్చి దానికి 10+ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని చేస్తున్నాడు. సో అది రీచ్ అవ్వాలి. అది ఎలా రీచ్ అవుతుంది అనేది ఇంకా అతను చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 500 members ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టాడు. ఆ 500 members కనుక సక్సెస్ఫుల్గా 10 lakhs తీసుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే 500 into 10 5,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే డెవలప్మెంట్ అయితేనే ఉంటుంది. మన హైదరాబాద్లో మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా బాగా డెవలప్ చేశారు. అయినా బట్ కాంగ్రెస్ అనేది వచ్చింది, మనం అంత బిస్కెట్ రివర్స్ అయిపోయింది. సో అక్కడైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జగన్ వస్తే జగన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నా బ్రదర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు కూడా కొత్త వ్యూహంతో ఎలక్షన్లో దిగుతాడనే ఇదైతే నాకైతే కంపల్సరీ ఉంది. ఖచ్చితంగా జగన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.